ఇది చాలా హాట్ గురు. పొన్నవోలు కెవ్వు కేక. ఎవరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి? నెల్లూరుకు చెందిన ఈ కమెడియన్ న్యాయవాద వృత్తిలోకి ఎప్పుడొచ్చారు? ఉమ్మడి హైకోర్టులో 2011న పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన గొప్ప ఘనకార్యమేంటి? నాటి వైఎస్ క్యాబినెట్ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లకు పొన్నవోలంటే ఎందుకంత అసహ్యం? పొన్నవోలు ఏం లాయర్? పొన్నవోలుకు టాలెంట్ ఇల్లే అని వైఎస్ షర్మిల ఎందుకన్నారు? టాలెంట్ లేని అడ్వకేట్ను అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ వరించడానికి జరిగిన క్విడ్ ప్రోకో లోగుట్టు ఏంటి? తిరుపతి లడ్డూ, పంది కొవ్వు, బంగారం విశ్లేషణతో జగన్ రెడ్డికి మరింత తలనొప్పి తెచ్చిపెట్టిన పొన్నవోలు. ఫ్యాక్షనిస్టు బ్యాక్గ్రౌండ్ నుండి ఎదిగాను అంటున్న సుధాకర్ రెడ్డి నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారా? పొన్నవోలు పుట్టు పూర్వోత్తరాలపై సమగ్ర కథనం. వైఎస్ జగన్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థం చేసుకోండి. అసలు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు అని కుక్కుం అంటూ గుక్కపట్టి రోధిస్తూ అసలు ఎవడు మనోడో ఎవడు పరాయివాడో తెలియదు. అయినా జగన్ మాత్రం ఏదైతే అది అయిందిలే అనే ఉన్నాడు అంటూ మళ్ళీ కుక్కు అని ఏడుస్తూ ఒక్క మనిషి ఫైట్ చేస్తున్నాడండి. ఆయన కష్టం నాకు తెలుసు. అందుకే జగనన్నను కాపాడుకుందాం. ఇదొక్కటే మనం చేయాల్సిందే. మనల్ని జగన్ పలకరించాడా లేదా అన్నది వదిలేయండి. వీలు పడని పరిస్థితుల్లో ఉన్నాడు. జస్ట్ అండర్స్టాండ్. నాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఫీలింగు తెలుసు. అందరూ రండి, మీరందరూ ఏపీకి రండి, అందరం కలిసి పార్టీ చేసుకుందాం, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకుందాం, అందరం కలిసి భోజనం చేద్దాం అని వైసీపీ వీరాభిమానులతో పొన్నవోలు గుక్కపట్టి ఏడుస్తూ బాధపడుతూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాక ఫలితాలకు ముందు లండన్లో వైసీపీ ఎన్ఆర్ఐలతో పొన్నవోలు రక్తి కట్టించిన డ్రామా ఇది. పొన్నవోలు నటనకు సినీ కళామ్మ తల్లి గర్వంతో ఉప్పొంగిపోయిన క్షణాలవి. కళామ్మ తల్లి ముద్దుబిడ్డ ఆర్టిస్టు పొన్నవోలు అంతటితో ఆగలేదు. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ అనేవాడు చాలా గొప్పోడు, నేను ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాను అని సొల్లారు. నెల్లూరు పట్టణంలో భాగమైన కనుమర్తిపాడు గ్రామంలో పుట్టిన పొన్నవోలు పులివెందుల బ్యాక్డ్రాప్ పిట్టకథ చెప్పుకొచ్చారు. మన నాయకుడు జగన్ తలుచుకుంటే ఈయన కొడుకులను 3 రోజుల్లో లేపేస్తాడు అని జగన్ సమర్థ హత్యా రాజకీయాలపై జగన్ పట్టును లండన్ వేదికగా సుస్పష్టంగా పొన్నవోలు తెలియజేశారు. ఇదే సమయంలో వైసీపీ ఉన్మాది ఒకడు ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తే చంపుకోవటానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నా అంటే మన పోటుగాడు ఫ్యాక్షనిస్టు పొన్నవోలు అలాగే ఇద్దాం అన్నట్టు పళ్ళికిలిస్తూ తన ఉన్మాదాన్ని కులగజ్జితో గోక్కున్నారు. అసలు ఎవరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ఆప్తుడయ్యాడు? జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు చేతులు కలపటం వెనక బలమైన కుట్ర కోణం దాగి ఉంది. మామూలు కుట్ర కాదు, మహాదారుణ కుట్ర దాగి ఉంది. కపటత్వంలో జగన్ రెడ్డిని బీట్ చేసేవాడు దేశంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. జగన్ అక్రమాస్తులపై కాంగ్రెస్ నేత పి శంకర్రావు హైకోర్టులో 2011 ఆగస్టు 14న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 28న మొట్టమొదటిసారిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు ప్రపంచానికి తెలిసింది. జగన్పై అనేక అక్రమాస్తుల కేసులు. పొన్నవోలు లాయర్ కాబట్టి జగన్ తరపున పొన్నవోలు కేసు వాదిస్తున్నాడేమో అనుకున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడే నాడు జగన్ తెలివితేటలు మనం నోరు వెళ్ళబెట్టే సంఘటనతో పొన్నవోలు ఎంట్రీ. నాటి ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదుదారుగా పొన్నవోలు ఎంట్రీ. అదేంటి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి తోపు, తీస్మార్ఖాన్ జగన్ కేసులు వాదించి బయటపడేస్తాడనుకుంటే ఫిర్యాదుదారుడా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఆ ఫిర్యాదు ఉద్దేశం జగన్ రెడ్డిని కేసుల నుంచి బయటపడేయటానికి దాగి ఉన్న వ్యూహం. ఆనాడే రివర్స్ టెండరింగ్కు పాల్పడిన ఘనాపాటి జగన్ రెడ్డి. తన అక్రమాస్తుల కేసు నెమ్మదించాలన్నా, ఆ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డికి విముక్తి కలగాలన్నా తన తండ్రి వైఎస్ నాటి అధికారిక వ్యవస్థ మంత్రులు ఐఏఎస్లకు ఉచ్చు బిగిస్తే జగన్ తేలిగ్గా
కేసుల నుంచి బయటపడవచ్చు అనే అతి భయంకరమైన బీభత్సమైన తెలివితేటలతో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నెల్లూరు నుంచి రంగంలోకి దింపి జగన్ కేసుల్లో హైకోర్టులో ఫిర్యాదు అవతారం ఎత్తిన మన మాజీ ఫ్యాక్షనిస్ట్ గురిపెట్టిన ఫిర్యాదు తుపాకీ ఎవరిపైనో తెలుసా? నాటి పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, నాటి పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, నాటి పెట్టుబడులు మౌలిక వసూలు శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఇంకొక ఐఏఎస్ అధికారి శామ్యూల్, ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్, ఐఏఎస్ అధికారి ఎస్వి ప్రసాద్పై హైకోర్టుకు పొన్నవోలు ఫిర్యాదు. వీరందరినీ విచారించాలి, వీళ్ళకు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో భాగస్వామి ఉంది అని సూపర్ తెలివి వాడటం జరిగింది. రివర్స్ టెండరింగు, రివర్స్ ఇంజనీరింగ్ మాదిరి ఈ రివర్స్ ఫిర్యాదు మతలబు ఏంటంటే, ఇంతమంది మంత్రులు సీనియర్ అధికారులను వారిని వారు రక్షించుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఆటోమేటిక్గా రక్షించబడతాడు అనేది కుట్రకోణం. వాస్తవానికి వీరంతా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పెరగటానికి, అనేక దారుణాలకు పాల్పడటానికి సహకరించిన వారే. నల్లత్రాచుకు కూరల్లో మాత్రమే విషం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక, ప్రతి ఆలోచన విషపూరితం అనేదానికి ఇదే నిదర్శనం. ఆనాడు తన అయ్య ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్ నాతో పాటు జైలుకి మీరు రండి అని చెప్పేసి వీరిని ఆహ్వానించాడు. పొన్నవోలు ఫిర్యాదుపై నీకేం సంబంధం అని కోర్టు కొట్టివేసింది. వెంటనే సుప్రీంకోర్టుకు పొన్నవోలు వెళ్ళారు. సుప్రీం కేసు విచారిస్తున్న సిబిఐకి నోటీసులు జారీ చేసింది. మేము వారిని విచారించే పనిలో ఉన్నామని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. నాటి ఏపీ ప్రభుత్వం మంత్రులకు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టులో కేసు వాదించుకోవటానికి లాయర్ ఫీజు కింద కొంత సొమ్ము విడుదల చేసింది. దీనిపై కూడా కోర్టు లాయర్ ఫీజు జమా ఖర్చు వివరాలు ప్రభుత్వానికి తెలియపరచలేదని చెప్పి నాంపల్లి కోర్టులో వేరే వ్యక్తి చేత వీళ్లపై ఫిర్యాదు చేయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పొన్నవోలు చేత చేర్పించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వారు ముఖ్యమంత్రి అయిన సరిగ్గా 6వ రోజు మన స్టోరీలో హీరో మాజీ ఫ్యాక్షనిస్టు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా నియమింపబడ్డారు. మన ఈ ఫ్యాక్షనిస్ట్ అంకుల్ పొన్నవోలు మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయినా పునర్జన్మిచ్చింది మాత్రం వైఎస్ జగన్. నేను ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయినా కూడా నాకు అడ్వకేట్ జనరల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. 10 ఏళ్లుగా జగన్తో అనుబంధం ఉంది. మా బంధం గురించి తలుసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. నాకు వేరే మాస్క్ ఏం లేదని, జగన్ ఏం చెప్తే అది చేస్తాను. నేను అడ్వకేట్ జనరల్ అయినా పార్టీతో సంబంధం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుణ్ణి కాదు. నాకు పునర్జన్మ ఇచ్చిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాను, ఆయన శ్వాసలోనే ఉంటాను అని ఇదివరకే ఒక ఇంటర్వ్యూ వేదికగా పొన్నవోలు క్లియర్ కట్గా జగన్కు ఊడిగం చేస్తానని ఒప్పేసుకున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేను జగన్ పాలేరునే, నేను జగన్ గుమస్తానే అని నిస్సిగ్గుగా ప్రకటించడం వ్యవస్థల విధ్వంసానికి పాల్పడటంలో ప్రధాన భూమిక పొన్నవోలు పోషించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం లాయర్ అని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో గతంలో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య క్విట్ ప్రోకో జరిగిందని ఆమె ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు పొన్నవోలుకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పదవి జగన్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు అలా చేశారని ఆమె అన్నారు. అత్యంత మేలు చేశారు కనుక జగన్ సీఎం అయిన వారంలోగా ఏఐజీ పదవి బహుమతిగా ఇచ్చారన్నారు. పొన్నవోలుకు టాలెంట్ ఎక్కడుంది? స్వామి భక్తికి మెచ్చే ఆయనకు పదవి కట్టబెట్టారు అని ఆమె అన్నారు. మాజీ ఫ్యాక్షనిస్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ హోదా వెలగబెట్టే సమయంలో కోర్టు హాల్లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్, బల్లలు గుద్దటం, రంకిలు వేయటం సర్వసాధారణమని ఒక న్యాయవాది తెలియజేశారు.
వైఎస్ షర్మిల అన్నట్టు పొన్నవోలు దగ్గర అడ్వకేట్ టాలెంట్ లేదని విషయం లేకపోతేనే కదా బయట మీడియాతో మితిమీరిన అర్థం పర్థం లేని వాగుడు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దేశ విదేశాల్లో భక్తులు ఆగ్రావేశాలతో రగిలిపోతూ ఉంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశ రాజధాని వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను రాగి చెంపుతో, పంది కొవ్వును బంగారంతో పోల్చి కలకలం రేపారు. నెయ్యి కంటే పంది కొవ్వే ఖరీదని, అలాంటి ఖరీదైన పంది కొవ్వును లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో ఎవరైనా కలుపుతారా అని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపున పొన్నవోలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడి ఈ విధంగా స్పందించారు. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి ఖరీదు కిలో 319 అని, అదే పంది కొవ్వు మార్కెట్ ద్వారా కేజీ 1200 వరకు ఉంటుందని తెలిపారు. లడ్డూ తయారీలో నెయ్యి కంటే విలువైన పంది కొవ్వును ఎవరైనా కలుపుతారా? రాగి చెంబు తయారీలో ఎవరైనా బంగారాన్ని వాడతారా? బంగారంలో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికి వెరపు లేకుండా పంది కొవ్వు, బంగారం, లడ్డు, ఇత్తడి అంటూ పిచ్చి ప్రేలాపనలు, రోత పోలికలు తీసుకురావటం పొన్నవోలు తెగింపుకు నిదర్శనం అని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. పొన్నవోలు చెప్పిన యానిమల్ ఫ్యాట్ ధరలు వివరాలు పూర్తిగా అవాస్తవాలు. యానిమల్ ఫ్యాట్ మార్కెట్లో కేజీ 50 రూపాయల కంటే తక్కువకే దొరుకుతున్న పరిస్థితి ఉంది. పొన్నవోలు వ్యాఖ్యలపై ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజును స్పందన కోరగా తోలుమందం కులగజ్జి కుక్కతో మాజీ ఫ్యాక్షనిస్టు పొన్నవోలును ఆయన పోల్చారు.